మన ప్రభువును రక్షకుడునైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనాన్ని చదువుకొని వాక్య సందేశంలోనికి వెళ్దాం. నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపచేయుట మానెను. ప్రార్థన. తండ్రి, నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం. నాయన, మోషే ఉపవాసం ఉన్న సందర్భాన్ని నాయన పురస్కరించుకొని ఈరోజున ఉపవాసం ఉన్నప్పుడు ఏ విధంగా నీ సన్నిధిలో గడపాలో నీ ఆశ్చర్యకరమైన ఆలోచన, నీ జ్ఞానమునిచ్చి నీ బిడ్డలకు మేలుకరమైన సంగతులు అందించి వారిని ఆశీర్వదించమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మనం మోషే కొన్ని లక్షల మంది ప్రజలను నడిపించక మునుపు అతను ఆయుష్కాలం 120 సంవత్సరాలుగా ఉన్నట్లుగా మనం చూడవచ్చు. మొదటి 40 సంవత్సరాలు ఐగుప్తు యొక్క రాజ విద్యలన్నీ కూడా అభ్యసిస్తూ ఉన్నాడు. రెండవ 40 సంవత్సరాలు అంటే 40 నుండి 80 సంవత్సరాల జీవిత కాలాన్ని అతడు ఒక ఇశ్రాయేలీయుని ఐగుప్తీయుడు చావగొట్టినప్పుడు చూసి అన్యాయము నొందిన ఇశ్రాయేలీయుని పక్షంగా నిలబడి అతన్ని చంపి ఆ సమస్యను పరిష్కారం చేసినప్పుడు ఆ విషయం ఫరోకు తెలుస్తుంది అని మిద్యాను అరణ్యంలోనికి పారిపోయి అక్కడ ఇత్రో అనేటటువంటి ఒక యాజకుని మందలు కాస్తూ అతని కుమార్తెలలో ఒక కుమార్తె అయిన సిప్పోరాను వివాహం చేసుకుని పిల్లలను కని అక్కడ గొర్రెలు మేపుతూ ఉన్నాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఒక పర్వతం మీద ఉన్న పొద కాలుతూ ఉంది కానీ మండుతూ ఉంది కానీ అది కాలి బూడిదవ్వకుండా ఉండడం చూసి ఆ వింతేంటో నేను చూద్దాము అని దగ్గరకు వెళ్ళినప్పుడు దేవుడు మండుచున్న పొదలోండి మోషేతో మాట్లాడి ఇశ్రాయేలీలను విడిపించే నాయకునిగా అతన్ని నియమించి అభిషేకించి పంపించాడు. అప్పుడు ఆయన 80 నుండి 120 సంవత్సరాలు, మూడవ భాగం 40 సంవత్సరాల కాలంలో ఇశ్రాయేలీలను ఐగుప్తు నుండి విడిపించి 10 తెగుళ్ళ ద్వారా ఐగుప్తీయులకు తీర్పు తీర్చి ఇశ్రాయేలీలు లక్షల మందిని ఐగుప్తు నుండి విడిపించి నడిపించి ఆయన సీనాయి పర్వతం దగ్గరికి వచ్చేసరికి అతడు ఉపవాసం ఉండి సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింపగళ్ళు ఏమీ తినకుండా ఉపవాసం చేస్తూ ఉన్నాడు. అయితే మొదటిసారి 40 దినాల ఉపవాస ప్రార్థన కాకుండా మునుపటి వలె అనే మాట మనం చూడవచ్చు. అంటే రెండవసారి కూడా సీనాయి పర్వతం మీదకి వెళ్ళి 40 రాత్రింపగళ్ళు ఏమీ తినకుండా తాగకుండా ఉపవాస ప్రార్థనలు అతడు గడిపాడు. అంటే మునుపటి వలె అనే విషయం మనకి ఏం తెలియచేస్తుంది అంటే మనము ప్రార్థన వీరుల వలె ఉపవాస ప్రార్థన యోధుల వలె జీవించాలి అని తెలియచేస్తుంది. అంటే మనం జీవితాలలో కూడా మునుపటి వలె అన్న విషయాన్ని ఆలోచన చేస్తే కొందరు ఇదిగో నేను వీటిని తినకూడదు అనుకుంటారు, కానీ మరలా తినేస్తూ ఉంటారు. నేను దీనిని త్రాగకూడదు అనుకుంటారు, మరలా త్రాగడం వారు చేస్తారు. అలాగే బాగా ప్రార్థన చెయ్యాలి, నేను మెలకువగా ఉండాలి అనుకుంటూనే మరలా నిద్రపోతూ ఉంటారు. నేను దేవుని కోసం పరిశుద్ధంగా జీవించాలి అనుకుంటూనే మరలా పాపమును చేస్తూ దానిలో కొనసాగేవారిగా ఉంటారు. కానీ మోషే గారు మొట్టమొదటిసారి ఉపవాసం ఉండాలి అనుకుని
40 రాత్రింపగళ్ళు ఉపవాసముండి ఎలా దేవుడి సన్నిధిలో గడిపాడో రెండవసారి కూడా అదే ఆసక్తితో దేవుని సన్నిధిలో గడపడం మనం చూస్తున్నాం. ఈ రోజున మనము కూడా ఉపవాస ప్రార్థన యోధుల వలె మనం ఉండాలి. ప్రపంచంలో ఎవరైనా శక్తివంతమైన సేవ చేశారు అంటే వారు దాదాపుగా ఉపవాస ప్రార్థనా పరులైనటువంటి దైవజనులని మనం గుర్తించాలి. ఉదాహరణకి యేసు ప్రభువుల వారు స్త్రీలు కనిన వారిలో బాప్తిసమిచ్చే యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదు అని చెప్పాడు. అంటే బాప్తిసమిచ్చే యోహాను అంత శక్తివంతమైన పాత్రగా ఎలా వినియోగపడ్డాడు అంటే ఆయన గురించి వాక్యం ఏమని సెలవిస్తుంది అంటే మనకి మత్తయి సువార్త 11వ అధ్యాయం 18వ వచనంలో బాప్తిసమిచ్చే యోహాను తినక త్రాగక అనే మాట కనపడుతుంది. అంటే ఎవరు విందులకు పిలిచినా తినకుండా త్రాగకుండా ఎక్కువ సమయం అరణ్యంలో ఉపవాసము ప్రార్థనలతో గడిపినటువంటి వ్యక్తి బాప్తిసమిచ్చే యోహాను. మనం పౌలు గారిని గురించి గనక ఆలోచన చేస్తే పౌలు గారు సువార్త ప్రకటిస్తూ ఉన్న సమయంలో అనేక సార్లు బెత్తాలతో కొట్టబడ్డాడు. కపట సహోదరుల వలన ఆపదలో ఉన్నాడు. కొన్నిసార్లు ప్రయాణాలలో వాడబద్దలై సముద్రంలో రాత్రింపగళ్ళు గడిపిన సందర్భాలు ఉన్నాయి. తమది కాని ప్రాంతానికి వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నప్పుడు అక్కడ సొంత ఇల్లు లేక ఆ నడి రోడ్ల మీద రాత్రి గడపవలసిన పరిస్థితులు ఉండేవి. అలాగే కట్టుకోవడానికి వస్త్రాలు ఇచ్చేవారు ఉండేవారు కాదు. తినడానికి సరైన ఆకలి ఆహారము దొరకనటువంటి పరిస్థితుల్లో సహితం 2వ కొరింథీ పత్రిక 11:27 సెలవిస్తూ ఉంది, ఆయన తరచూ ఉపవాస ప్రార్థనలో గడిపాడు అని. మనం క్రైస్తవులుగా క్రీస్తును అనుసరిస్తున్నాం. యేసు క్రీస్తు వారు ఎంత మంచి ఉపవాస ప్రార్థనా పరుడు అంటే ఆయన ప్రారంభ పరిచర్య అంటే పరిచర్య ప్రారంభానికి ముందే 40 పగళ్ళు రాత్రి ఉపవాసంలో ఆయన గడిపి సేవను ప్రారంభించాడు అన్న విషయం మనం చూడవచ్చు. అంటే ఈ రోజున ఉపవాసంతో ప్రార్థిస్తే మనము పొందుకుంటాము అన్న విషయం మీరు గ్రహించాలి. అంటే ఏం పొందుకుంటాం అంటే మోషే 10 ఆజ్ఞలు కలిగినటువంటి రాతి పలకలను అంటే దేవుని వాక్యాన్ని పొందుకున్నాడు. అంటే ఎవరైతే ఉపవాసముండి ప్రార్థిస్తూ దేవునితో సన్నిహితమైన సంబంధాన్ని కలిగి ఉంటారో వారు దేవుని దగ్గర నుండి కలలను పొందేవారిగా, దర్శనాన్ని పొందేవారిగా, దేవుని వాగ్దానాన్ని పొందేవారిగా, లేక దేవుని వాక్కును పొందుకునేవారిగా, లేక వారి సమస్యలకు పరిష్కారము పొందుకునేవారిగా ఉంటారు. ఎవరైతే ఉపవాసముండి ప్రార్థిస్తారో వారు ప్రార్థించి వారి ప్రార్థనలకు జవాబు పొందేవారిగా ఉంటారు. ఉదాహరణకి ఎస్తేరు తన ప్రజలందరితో కలిసి 3 దినాలు ఉపవాసముండి రాజు ఆజ్ఞను సహితం మార్చివేయబడే ఆ ప్రార్థనకు జవాబును పొందింది. అలాగే యెహోషాపాతు లాంటి వారు ప్రార్థన చేసి యుద్ధాలలో విజయాన్ని పొంది వారు ప్రార్థనకి జవాబును పొందుకున్నారు. ఇలా మనం చెప్పాలి అంటే బైబిల్ గ్రంథంలో ఉపవాసముండి ప్రార్థన చేసి చాలామంది దేవుని సహాయము పొందుకున్నారు. కనుక మనలో కూడా దేవుని వాక్కును పొందాలి అన్నా, మన సమస్యలకు పరిష్కారము పొందాలి అన్నా, ఏది పొందుకోవాలి అన్నా సరే మనము ఉపవాసముండి దేవుని సహాయాన్ని కోరుకునేవారిగా ఉండాలి. మనం ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనం
మరలా చదివినట్లయితే, నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా, అంటే 40 పగళ్ళు 40 రాత్రులు మోషే ఏం చేశాడు అంటే కొండ మీదకి వెళ్ళి ఉపవాసం చేశాడు. ఇది కొండ మీద ఉండే అనుభవం దేనిని సూచిస్తుంది అంటే దేవునితో ఏకాంతముగా ఉండడాన్ని సూచిస్తూ ఉంది. అంటే ఈ రోజున ఎవరైనా దేవునితో సన్నిహితమైన సంబంధం కావాలి అని కోరుకుంటే వారు ఏం చేయాలి అంటే ప్రార్థనకి ఆటంకంగా ఉన్న వాటిని మనం ముందుగా దూరంగా పెట్టడం నేర్చుకోవాలి. ఉదాహరణకి మనం ప్రతిరోజు కూడా 1 గంట సమయం ప్రార్థన చేయాలి అనుకున్నాం. మనం ప్రతిరోజు కూడా 6 గంటలకి లేస్తే సరిపోద్ది, 6 గంటల నుండి నా ఇంట్లో పనులు చేసుకోవాలి అని కనుక మీరు భావిస్తే, మీరు హృదయపూర్వకంగా గంట సమయాన్ని గడపాలి అంటే 5 గంటలకే లేచి మీరు ప్రార్థన ప్రారంభించాలి. ఒకవేళ 6 గంటలకు లేస్తే ఏమవుద్ది అంటే మనం లేస్తాం, మోకరిస్తాం, ఈలోగానే మన మనస్సు మనల్ని తొందర పెడద్ది. పిల్లలకు క్యారేజీ పెట్టాలని, వారిని స్కూల్కి సిద్ధం చేయాలి అని, లేక భర్తను సాగనంపాలి అని, లేక చెత్త పారబోయాలి అని, ఇలాంటి తొందరల వలన హృదయపూర్వకంగా మనము ప్రార్థన చేయాలి. కనుక తొందరపాటు లేకుండా చూసుకోవాలి. మూడవదిగా, మనం అందరూ సంచరిస్తున్న చోట మోకరించి ప్రార్థన చేస్తే వారి మాటలు వినపడడం, వారు సంచరించడం మనకి హృదయపూర్వకంగా ప్రార్థన చేయడానికి ఆటంకాలుగా ఉంటాయి. కనుక మనం ఏకాంతంగా ఒంటరిగా ఉండడానికి అనువైన ప్రాంతాన్ని మనం చూసుకోవాలి. అలాగే సెల్ ఫోన్లో తరచూ మెసేజ్లు రావడం, ఫోన్ కాల్స్ రావడం ద్వారా మనం హృదయపూర్వకంగా ప్రార్థన చేయలేము. గనక ఫోనును కొంచెం ఎడంగా పెట్టడం మనం నేర్చుకోవాలి. అంటే ఏకాంతముగా దేవునితో గడపాలి అనుకున్న వారికి ప్రాముఖ్యంగా 2 విషయాల్లో జాగ్రత్త పడాలి. ఒకటి, దేవునికి మనం ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించాలి. అంటే మనం ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మోకరించి ప్రార్థన చేయడం కాదు. ఆది అపోస్తల కార్యగ్రంథం 3వ అధ్యాయంలో వారు ఉదయం 3 గంటల సమయంలో ప్రార్థనకి చేయడానికి మందిరానికి వెళ్ళినట్లుగా మనం చూస్తాం. అలాగే మనం ఒక ప్రార్థనా సమయాన్ని నిర్ణయించుకొని అదే సమయానికి గనక మనం ప్రార్థించడానికి వెళ్ళగలిగితే ఆ సమయంలో దేవుని ప్రత్యక్షతను మనం చూడగలుగుతాం. నేను ఒక గొప్ప దైవజనుడైనటువంటి రంగరాజు గారి గురించి నేను ఒక సాక్ష్యం విన్నాను. ఆయన తెల్లవారుజాము 3 గంటలకే లేచి ప్రార్థన చేసే అనుభవం కలిగిన వాడు. అయితే ఆయన కొన్ని రోజుల తర్వాత ప్రార్థనకు వెళ్ళినప్పుడు తన హృదయం అంతా ఎండిపోయినట్లుగా, దేవుని యొక్క స్పర్శ కానీ దేవుని సన్నిధి కానీ లేకపోవడం చూసి, ప్రభువా ఎందుకు ఈ విధంగా నాకు అనిపిస్తుంది, నీవు ఎందుకు నీ సన్నిధిని నాకు ఎడంగా ఉంచావు అని అడిగినప్పుడు దేవుడిచ్చిన జవాబు ఏంటి అంటే, నిన్నటి దినాన్న నీ ఇంటికి చుట్టాలు వచ్చారు అని నీవు ప్రార్థనకి రాకుండా ఆగిపోయావు. నేను నీకంటే ముందుగా వచ్చి నీవు వస్తావని ఎదురు చూస్తున్నాను, కానీ నీవు రాలేదు అని చెప్పినప్పుడు అప్పటికండి దైవజనులు ఇక ఎన్ని పనులున్నా ఎవరు వచ్చినా కానీ 3 గంటలకే లేచి ప్రార్థన చేయడం వారు కొనసాగించారు. ఈ రోజున మనము కూడా ప్రార్థన చేయడానికి ఒక సమయాన్ని కేటాయించి ఆ సమయంను మనం ఏం చేయాలి అంటే దేవుడి సన్నిధిలో గడపాలి. అదే సమయమందు ప్రార్థన చేయడానికి ప్రత్యేకంగా మనకి ఒక గది లాంటిది ఉంటే అది మంచిది. మనం చూడగలిగితే మోషే లక్షల మందిని, అంటే తన భార్యను, పిల్లలను, బంధుమిత్రులను,
లక్షల మంది ప్రజలను అక్కడ వదిలిపెట్టి కొండ ఎక్కి ప్రార్థన చేయడం మనం చూస్తాం. అలాగే యేసుక్రీస్తు వారు కూడా తరచూ ఆయన అరణ్యంలోనికి వెళ్ళి ప్రార్థన చేయడం, కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేయడంలో ఒకరోజు గడపడం, రాత్రి గడపడం, ఆయన పెందల కాడనే లేచి వెళ్ళి ప్రార్థన చేయడం అనే అనుభవాన్ని మనం చూస్తాం. అలాగే మన జీవితంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థలం ఏర్పాటు చేసుకోగలిగితే అది ఇంకా ఆశీర్వాదకరమైన అనుభవం అని మనం గుర్తించాలి. సరే, మనం ఉపవాస ప్రార్థనా యోధులుగా ఉండాలి. మనం ఎలాంటి తొందరలు లేకుండా ఏకాంతంగా మనం దేవుడితో గడపాలి. అప్పుడు ఆయన ఏం చేస్తాడు అంటే మన మనవిని ఆలకిస్తాడు. ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనం చూడగలిగితే, నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి, యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించెను అని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ రోజున చాలామంది ప్రార్థిస్తూ ఉన్నారు, కానీ వారి ప్రార్థనకి జవాబు రాకపోవడానికి గల కారణం దేవుని మీద తిరుగుబాటు చేయడం. ఆయన మనలను ప్రేమించి కల్వరి శిలువలో తన ప్రాణాన్ని పెడుతూ ఆయన 2 చేతులను చాపి, నా యొద్దకు రండి, నేను మీకు మంచి ఉపదేశం చేస్తాను, నా మాటింటే మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, నేను మీకు తోడై ఉంటాను అని ఆయన పిలుస్తూ ఉంటే, ఆయన మాటకు తల వంచకుండా నీవు మాకు అక్కర్లేదు అన్నట్లుగా వెళ్ళిపోతూ ఉంటే, అలాంటి వారికి ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు అలాంటి వారి ప్రార్థన ఆలకించడు. ఒక వ్యక్తి అన్నాడు, ఒక సముద్ర ప్రమాదంలో చిక్కుకొని, ప్రభువా నన్ను నీవు రక్షించు, నన్ను రక్షిస్తే గనక మరొక 15 సంవత్సరాలు నీ జోలికి రాను అన్నాడంట. అంటే ఇంతకు ముందు 15 సంవత్సరాలకు ముందు ఒక సమస్య వచ్చింది, దేవుడి దగ్గరకు వచ్చాడు, ఇప్పుడు ఆ సమస్య తీరింది, ఇప్పుడు సమస్య వచ్చింది, ఇప్పుడు సహాయం చేస్తే ఇంకో 15 సంవత్సరాలు దేవుడు జోలికి రాను అంటున్నాడు. అంటే కొంచెం మంది వారి అవసరాలలో మాత్రమే దేవుడి దగ్గరికి వస్తాయి. అలాంటి వారి ప్రార్థన దేవునికి ఇష్టం ఉండదు. కానీ మనం ఎలా ఉండాలి అని గనక ఆలోచన చేస్తే, మనం పాపుల మనవి దేవుడు ఆలకించడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కానీ దేవుడు మన మనవి ఆలకించాలి అంటే బైబిల్ గ్రంథంలో ప్రార్థించి జవాబు పొందిన వారిని గురించి ఆలోచన చేస్తే, కీర్తనల గ్రంథంలో ఆయన అంటాడు, ఇదిగో ఆయన యాజకులలో మోషే అహరోనులుండెను, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే మోషే ప్రార్థన చేసినప్పుడు, అహరోను ప్రార్థన చేసినప్పుడు, సమూయేలు ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థనలు ఆలకించి జవాబునిచ్చాడు. ఈ రోజున మోషే కొండ మీదకి ఎందుకు వెళ్ళాడు అంటే, తన ప్రజలు జీవము కలిగినటువంటి యెహోవాను విడిచిపెట్టి వారు ఒక దూడ విగ్రహాన్ని చేసుకుని ఏమన్నారో తెలుసా, నీవే మా దేవుడవని దానిని ఆరాధిస్తే దేవుడు దానిని సహించలేక నాశనం చేయాలి అనుకున్నాడు. కానీ మోషే ఒక తండ్రికి కోపం వచ్చినప్పుడు పిల్లల్ని శిక్షించాలి అనుకున్నప్పుడు తల్లి ఎలా అయితే అడ్డుపడతాదో మోషే కూడా అడ్డుపడి, ప్రభువా వారిని క్షమించు అని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో చేసిన వాగ్దానం, మీ పిల్లల్ని దేశాన్ని స్వాస్థ్యంగా ఇస్తానన్నావు కదా, ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుని వీరిని క్షమించి ఆ వాగ్దాన దేశానికి నడిపించు ప్రభు అని చేసిన ప్రార్థన దేవుడు విని వారిని నశింప చేయక ఊరుకున్నాడు. అలాగే తెగులు విస్తరించినప్పుడు అహరోను దేవునికి ధూపం వేసి
మృతులకు సజీవులకు మధ్య నిలబడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు తెగులును ఆపేశాడు. అలాగే సమూయేలు దేవుని ప్రజల పక్షముగా నిలబడి ఫిలిష్తీయులతో వారు యుద్ధం చేయబోతున్నారు, జయమివ్వి ప్రభువా అని బ్రతిమలాడినప్పుడు దేవుడు తన ప్రజల పక్షముగా నిలబడి ఆకాశము నుండి ఉరుములను ఉరిమించి మెరుపులను మెరిపించి పిడుగులు పడేలా చేసి శత్రు సమూహాలను చల్లాచెదురు చేసి గొప్ప విజయాన్ని ఇశ్రాయేలీయులకు దయచేశాడు. ఈ రోజున మనము కూడా ఆసక్తితో మన దేవుడు మన ప్రార్థన విని జవాబునివ్వాలి అని పరమున మన మనవి వినబడేలాగా మనము ఉపవాసముండి ప్రార్థనలు చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఆలకించి ఏం చేశాడు అంటే ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 10వ వచనంలో, నేను మునుపటి వలె 40 పగళ్ళును 40 రాత్రులను కొండ మీద ఉండగా యెహోవా ఆ కాలమున నా మనవి ఆలకించి నిన్ను నశింపజేయుట మానివేశను, నిన్ను నశింపజేయుట మానివేశను అని వాక్యం సెలవిస్తుంది. ఈ రోజున లోతు సొదొమ గొమొర్రా పట్టణాలలో నివాసం చేస్తున్నప్పుడు దేవుడు అగ్ని గంధకాలను కురిపించి ఆ పట్టణాన్ని నాశనం చేయబోతున్నాడని విని అబ్రాహాము ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు అబ్రాహాము ప్రార్థన విని లోతును అతని కుటుంబం నాశనం కాకుండా రక్షించాడు. అలాగే యోబు స్నేహితులు యోబు వలె యుక్తముగా సరైన విధంగా దేవుని గూర్చి మాట్లాడనప్పుడు దేవునికి ఆగ్రహము వచ్చి వారిని నశింప చెయ్యాలి అనుకున్నప్పుడు యోబు తన స్నేహితుల పక్షముగా బలి అర్పించి ప్రార్థన చేసినప్పుడు యోబు ప్రార్థన వినిన దేవుడు తన స్నేహితులను నాశనము కాకుండా రక్షించినట్లుగా మనం చూడవచ్చు. అలాగే సీనాయి పర్వతం మీదకు వెళ్ళి ఈ మోషే ఇశ్రాయేలీయులను క్షమించమని, నాశనం నుండి కాకుండా వారిని తప్పించమని ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన దేవుడు వినినట్లుగానే యేసు క్రీస్తు వారు మన కోసం ఈ భారమైన శిలువతో కల్వరి కొండ మీదకి ఎక్కినప్పుడు అతని శరీరము చేల్చబడుతూ ఉన్న రక్తము ఆ యొక్క మాంసము ముద్దలుగా ఊడి పేగులు నరాలు తెగి రక్తము స్రవిస్తూ ఉండగా పదునైన ముళ్ళు తలలో దింపబడినప్పుడు ఆయన కల్వరి శిలువలో వ్రేలాడుతూ ఆయన నీ కోసం నా కోసం ఆయన బలి అయ్యాడు. ఆయన చేసిన బలియాగం, ఆయన చేసినటువంటి ప్రార్థన నిన్ను నన్ను కూడా నాశనము కాకుండా ఏం చేస్తుంది అంటే అది రక్షించింది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. ఈ రోజున మనము కూడా నాశనము నుండి రక్షింపబడాలి అంటే మోషేలాగా మన దైవజనులు మన కోసం ప్రార్థిస్తూ ఉంటే, కన్నీరు కారుస్తూ ఉంటే, వారు మనకి సేవలు అందిస్తూ ఉంటే, ఎవరైతే అలాంటి దైవజనులకు నమ్మకంగా ఉండి ఆ దైవజనుల చేత ప్రార్థనలు చేయించుకుంటూ అలాగే వారితో పాటు సేవలో సహకరించే వారికి దేవుడు కూడా సేవకుని ప్రార్థన విని ఆ విశ్వాసుల చుట్టూ కంచెను ఉంచుతూ వారిని కూడా నాశనం నుండి తప్పిస్తాడు. ఈ రోజున మన నిమిత్తం యేసు క్రీస్తు వారు తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని మన కోసం విజ్ఞాపన చేస్తున్నాడు. మన హృదయాలలో నివసిస్తున్న పరిశుద్ధాత్ముడు మన క్షేమము గురించి ప్రార్థిస్తూ ఉన్నాడు. అలాగే మనం వెళ్తున్న సంఘ సేవకులు కూడా మన క్షేమం గురించి ప్రార్థిస్తూ ఉన్నారు కనుక ఈ ప్రార్థనలు మనల్ని నాశనం కాకుండా రక్షిస్తూ ఉన్నాయి. కనుక మనం కూడా ఏం చేయాలి అంటే మనం ఆ ప్రార్థన ఆయన మనల్ని నశింప చేయలేనందుకు కృతజ్ఞతగా భయము కలిగి భక్తి కలిగి ఆయన కోసం జీవించాలి. ప్రార్థన చేసుకుందాం. తండ్రి నీకే వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. ఈరోజున మోషే
గొప్ప ఉపవాస ప్రార్థన వీరుడుగా, యోధుడుగా ఏకాంతముగా ఆ సీనాయి పర్వతం మీదకి వెక్కి 40 రాత్రింపగళ్ళు అంతకు ముందే ఉపవాసము చేసినప్పటికీ మరొక మారు ఎక్కి నీ సన్నిధిలో సాగిలపడి నాయన నీ ప్రజలను నశింప చెయ్యవద్దు అని ప్రార్థన చేసినప్పుడు అతని ప్రార్థన విని వారిని నశింప చేయక మీరు ఆగినట్లుగానే ఈ రోజున అనేక మంది దైవజనులు వారి సంఘ బిడ్డల గురించి, రక్త సంబంధుల గురించి, స్నేహితుల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి, దేశంలో ఉన్న ప్రజల రక్షణ గురించి ప్రార్థిస్తూ ఉండగా కనికరముతో ప్రభా నీ ఆత్మ వర్షమును భారతదేశం మీద మీరు కుమ్మరించండి. ప్రతి రాష్ట్రమును నాయన, గ్రామమును, ప్రతి వ్యక్తి మీద నీ ఆత్మను మీరు నాయన మీరు నింపి వారిని నీ వైపుకు మీరు తిప్పుకొనండి. భారతదేశం అంతటికీ రక్షణని మీరు దయచేసి రానున్న దినములలో భారతదేశం నిన్ను కలిగిన దేశముగా, నిన్ను నమ్మిన దేశముగా, క్రైస్తవ దేశముగా మార్పు చెంది ప్రభా వారందరూ కూడా నీ రాజ్యంలో ఉండనట్లు సహాయం చేయమని యేసు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవుని పనిని మీరు చేయండి, దేవుడు మీ పనిని చేస్తారు. దేవుని మందిరాన్ని మీరు కట్టండి, దేవుడు మీ ఇంటిని కడతాడు. దేవుని సేవలో ఉన్న అవసరాలను మీరు తీర్చండి, దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు. వాయిస్ ఆఫ్ జీసస్ సేవ్స్ అనే ఈ భారభరితమైన టీవీ పరిచర్య యేసుక్రీస్తు వారి రాకడ వరకు కొనసాగునట్లు మీ వంతుగా స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాను. నెలకి 2,000 రూపాయలు, 3 నెలలకి 6,000 రూపాయలు, 6 నెలలకి 12,000 రూపాయలు ఖర్చు అవుతుంది. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీరు మా పరిచర్యకు సపోర్ట్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం. అత్తిలలో ప్రేయర్ రూమ్ నిర్మాణం చేయాలని ఆశిస్తూ ఉన్నాం. దీనికి దాదాపుగా 50,000 రూపాయలు ఖర్చు అవుతుంది. కనుక దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే గనక ఈ ప్రేయర్ రూమ్ నిర్మాణం కోసం మీరు సహకరిస్తే మీ కుటుంబం, మీరు చేసే ఉద్యోగం, వ్యాపారం అన్ని ప్రయత్నాల్లో మీకు జయం కలగాలని ప్రార్థిస్తాం. రైలింగ్లో ప్రస్తుతం ఉన్న చిన్న మందిరం వచ్చిన విశ్వాసులకు సరిపోవటం లేదు. ఒక పెద్ద స్థలాన్ని తీసుకోవాలని ఆశపడుతూ ఉన్నాం. అయితే గజం 5,000 రూపాయల రేట్లో ఉంది. మీ వంతుగా దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే కొన్ని గజాల స్థలానికి మీరు స్పాన్సర్ చేయవలసిందిగా కోరుతూ ఉన్నాం.